హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో పక్కనే ఉన్న ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు నోటిఫికేషన్ ఏంటి అంటే, కెనరా బ్యాంక్ నుంచి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 2024-25. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు కెనరా బ్యాంక్ నుంచి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. సో వీళ్ళు ఏంటంటే, ఫస్ట్ అయితే రిజిస్టర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అని చెప్తున్నారు. సో www.nats.education.gov.in అనే వెబ్సైట్ నుంచి అయితే మీరైతే ఫస్ట్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అప్రెంటిస్షిప్ కోసం. సో దీనికి సంబంధించిన ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 4 వరకు అయితే ఛాన్స్ ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన నంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ వచ్చేసి 3000 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా 3000 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్గా మెన్షన్ చేశారు. సో మనకైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అయితే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయి ఇక్కడ. సో 32 ఫర్ ఎస్సీ, ఎస్టీ ఫర్ 14, ఓబీసీ 54, ఈడబ్ల్యూఎస్ 20, అన్రిజర్వ్డ్ 80. సో హెచ్ఐకి 2, ఓసీకి 2, విఐకి 2, ఐడికి 2. సో ఓవరాల్గా 200 వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే అలాట్ చేశారు. సో అలాగే మనం తెలంగాణలో చూసుకుందాము. సో తెలంగాణలో వచ్చేసి 120. సో 120 వేకెన్సీ సీట్స్ అయితే ఉన్నాయి. సో 200 + 120 320 సీట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు వీటికైతే అప్రెంటిస్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే, సో ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ బ్యాంక్స్ వెబ్సైట్ అని ఇచ్చారు. canarabank.com కెరియర్స్ రిక్రూట్మెంట్ ఎంగేజ్మెంట్. మీది నోటిఫికేషన్ ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు ఇలాగా. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి, లేదంటే నేపాల్ అయి ఉండాలి, లేదంటే భూటాన్ అయి ఉండాలి. సో అవైతే చూసుకోండి. సో ఏజ్ వచ్చేసి 20 to 28 ఇయర్స్ అయితే ఉండాలి, అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 20 to 28 కాకుండా ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంది. అలాగే బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఉంది. సో అది కూడా చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్. సో గుర్తింపు పొందిన ఒక యూనివర్సిటీ నుంచి అయితే మనకైతే ఒక గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి, డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో మీకు వచ్చేసి క్యాండిడేట్స్ హు ప్రొడ్యూస్ 10th or 12th స్టాండర్డ్ మార్క్షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ హ్యావింగ్ స్టడీడ్ ద స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ విల్ నాట్ బి రిక్వైర్డ్ టు అండర్గో ద లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. ఫర్ అదర్ క్యాండిడేట్స్ ద టెస్ట్ ఫర్ knowledge of local language will be conducted as part of selection process. It will be conducted when the candidate is called for document verification by the bank. Candidates who fail to qualify this test will not be engaged as apprentice. సో ఏంటి అంటే మీకు లోకల్ టెస్ట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు మాత్రమే ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు కానీ మీరు ఆ టెస్ట్లో పాస్ అవ్వకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు మామూలుగా 10th సర్టిఫికేట్ 12th సర్టిఫికేట్లో మాది లోకల్ లాంగ్వేజ్ చదివాము అని మీరు అక్కడ మెన్షన్ చేసి ఉంది కదా అని దాంతో పాటు మీరు క్వాలిఫై అయితే అవ్వలేరు. వాళ్ళు పెట్టిన టెస్ట్లో అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు. సో ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ అయితే అది కూడా చూస్తున్నారు. సో అది కూడా చూసుకోండి. ఇంకా చూసుకున్నట్లయితే విజువల్ ఇంపైర్మెంట్. సో బ్లైండ్నెస్ ఏమైనా ఉందా, లో విజన్ ఏమైనా ఉందా, ఇలాంటివి కూడా చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హియరింగ్ కూడా చూస్తున్నారు, హియరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అలాంటివి కూడా చూస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్లో పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ మీకు ఎంతకాలం ఉంటుందంటే ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ బి 1 year. సో 1 year వరకు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ద ఆన్ జాబ్ ట్రైనింగ్ విల్ బి ఇంపోర్టెడ్
టు ద క్యాండిడేట్స్ ఎట్ ద సెలెక్టెడ్ బ్రాంచెస్ యాజ్ పర్ కోర్స్ కరిక్యులం. సో సెలెక్టెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే మీకు అయితే ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అప్రెంటిస్ అయితే 1 ఇయర్ పాటు అక్కడే ఉంటుంది మీకు. సో అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్రొఫైల్ వచ్చేసి మీకు అప్రెంటిస్. నోట్ ద క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కెనరా బ్యాంక్ అండ్ విల్ నాట్ బి ఎంటైటిల్ టు రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ ప్రొఫైల్ వచ్చేసి ఓన్లీ అప్రెంటిసే, మీరు కెనరా బ్యాంక్ ఎంప్లాయీ మాత్రం అవ్వరు ఇప్పుడే. సో ఒక ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ అయితే మీకైతే రావు, ఓన్లీ మీకు ఒక స్టైఫండ్ లాగానే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మెన్షన్ చేశారు స్టైఫండ్ అని. ఏ మంత్లీ స్టైఫండ్ 15,000 రూపీస్ ఇంక్లూడింగ్ సబ్సిడీ అమౌంట్ ఇఫ్ ఎనీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ బి పెయిడ్ టు ద అప్రెంటిస్ డ్యూరింగ్ బై ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిషిప్. సో ఇక్కడ చూడండి, కెనరా బ్యాంక్ విల్ మేక్ ఏ పేమెంట్ ఆఫ్ 10,500 ఇంటూ ద అప్రెంటిసెస్ అకౌంట్ ఆన్ మంత్లీ బేసిస్. వీళ్ళు ఏంటంటే కెనరా బ్యాంక్ వాళ్ళు 10,500 రూపీస్ అయితే మీ అకౌంట్లో వేస్తారు ఎవ్రీ మంత్. అలాగే గవర్నమెంట్ షేర్ ఆఫ్ స్టైఫండ్ 4,500 విల్ బి డైరెక్ట్లీ క్రెడిటెడ్ టు ద అప్రెంటిస్ బ్యాంక్ అకౌంట్. సో గవర్నమెంట్ అయితే 4,500 అయితే మీ అకౌంట్లో వేస్తుంది. సో టోటల్గా 10,500, ఇది ఒక 4,500, అది టోటల్గా మీకైతే 15,000 ఎవ్రీ మంత్ స్టైఫండ్ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో 15,000 శాలరీ లాగా వస్తుంది మీకు, దాన్ని స్టైఫండ్ అని అంటారు. అవర్స్ ఆఫ్ వర్క్, ద అప్రెంటిస్ షల్ బి ఇంపార్టెడ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ డ్యూరింగ్ అవర్స్ ఆఫ్ వర్క్ యాజ్ అప్లికబుల్ టు ద క్లరికల్ క్యాడర్ ఆఫ్ ద బ్యాంక్. సో క్లరికల్ క్యాడర్ ఆఫ్ ద బ్యాంక్ అయితే వాళ్ళు ఎలా అయితే వర్క్ చేస్తారో మీకు అవే టైమింగ్స్ అయితే ఉంటాయి. సో ఓవర్ టైం కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తుంది. సో లీవ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్రెంటిస్ షల్ బి ఎంటైటిల్ to 1 casual leave on completion of 1 month apprenticeship and total of 12 CLs in a year. No other type of leave is applicable for the apprentice. సో మీకు ఎవ్రీ మంత్ ఒక CL మాత్రమే ఉంటుంది. సో 1 ఇయర్కి వచ్చేసి మీకు 12 CLs మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. అప్రెంటిస్ కెన్ అవైల్ ఓన్లీ 4 casual leaves at a time. Leave accumulated if any will automatically get exhausted on termination or completion of contract. సో మీకు ఏంటంటే అప్రెంటిస్షిప్ కెన్ అవైల్ ఓన్లీ 4 క్యాజువల్ లీవ్స్. సో క్యాజువల్ లీవ్స్ వచ్చేసి 4 అయితే ఉంటాయి, అవి కూడా ఒకేసారి తీసుకోవచ్చు మీరు. అవి కాకుండా అంతకు మించి ఎక్కువ తీసుకున్నట్లయితే మిమ్మల్ని అయితే టర్మినేషన్ చేస్తారని చెప్తున్నారు. సో 12 అయితే CLs ఉంటాయి, ఒకేసారి అయితే 4 అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. హాలిడేస్, అప్రెంటిస్ షల్ బి ఎంటైటిల్డ్ టు సచ్ హాలిడేస్ యాజ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్యాంక్ వేర్ షీ ఈజ్ అండర్గోయింగ్ ట్రైనింగ్ అని చెప్తున్నారు. సో హాలిడేస్ అయితే మీకు నార్మల్గానే ఉంటాయి, ఎంప్లాయీస్కి ఉన్నట్టేవన్నీ ఉంటాయి. కండక్ట్ అండ్ డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టర్మినేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్. సో ఇక్కడ ఏంటంటే ద కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ షల్ టర్మినేట్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. సో మిమ్మల్ని ఏంటంటే ఒకవేళ మిస్బిహేవియరింగ్ లాంటిది, లేదంటే మీరు డిసిప్లిన్తో ఉండకుండా ఏవైనా పిచ్చి పనులు లాంటివి ఏమైనా చేస్తే మాత్రం ట్రైనింగ్లో కూడా మిమ్మల్ని టర్మినేషన్ చేసే ఛాన్స్ అయితే వాళ్ళకు ఉంది, అదైతే చెప్తున్నారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ www.nats.education.gov.in అనే సైట్ నుంచి అయితే ఫస్ట్ అయితే మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫైనల్ సెలక్షన్ విల్ బీ subject to verification of the eligibility for the training seat and information furnished in the online application. Qualification in the test of local language for the state opted. Be declared medically fit as per the requirement of the bank. సో ఫస్ట్ ఏంటంటే మీ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ట్రైనింగ్ సీట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా ఆన్లైన్ అప్లికేషన్ అదంతా చెక్ చేస్తారు. తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే పెడతారు. ఆ టెస్ట్లో మీరు పాస్ అయితే సో ఇంకా మిమ్మల్ని అయితే మ్యాక్సిమం మెడికల్గా ఫిట్ ఉన్నారా లేదా మీరైతే ముందే చెక్ చేసుకోండి. ఒకవేళ మెడికల్ మీకు ఫిట్నెస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్లై చేయకపోవడమే బెటరు. సో ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే హ్యాపీగా అప్లై చేయండి, సెలెక్ట్ అయిపోతారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి SC ST PWBD వాళ్ళకి మాత్రం ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళకి మాత్రం 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో హౌ టు అప్లై, ఇది వచ్చేసి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 4 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. www.canarabank.com నుంచి కెరియర్స్ అనే పేజీలో కెరియర్స్ అనే ఆప్షన్స్లో రిక్రూట్మెంట్
అనే ఆప్షన్లో ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ కెనరా బ్యాంక్ అనేది ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీ రిక్విజైట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్. సో బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ స్కాన్ ఫోటోగ్రాఫ్. ఆ ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్ ఉండాలి. ఇదైతే ఫస్టే ప్లాన్ చేసుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా లిమిటెడ్ సైజే ఉండాల్సి ఉంటుంది. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటున్నారు, అది కూడా చూసుకోండి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, మీరు చేతితో రాసిన డిక్లరేషన్ అయితే ఉండాలి. మీ సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. సో సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అని చెప్తున్నారు. సో అది కూడా చూసుకోండి. అండ్ ఇంకా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాటితో మెన్షన్ చేసి అప్లోడ్ చేయండి మీరు. గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఫర్ డాక్యుమెంట్స్. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ a candidate will be required to have a scanned digital image of his or photograph, signature, left thumb impression, handwritten declaration as per the specification given below. అదే ఇప్పటిదాకా చెప్పిందే మళ్ళీ మెన్షన్ చేశారు. సో ఫోటోగ్రాఫ్ ఇమేజ్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ నుంచి ఇంటూ 3.5 సెంటీమీటర్ అయితే ఉండాలి. సో ఫోటోగ్రాఫ్ మస్ట్ బి ఏ రీసెంట్ పాస్పోర్ట్ స్టైల్ కలర్ పిక్చర్. అంటే ఫోటోగ్రాఫ్ వచ్చేసి మీరు రీసెంట్గా దిగిన కలర్ ఫోటో అయితే ఉండాలి. అది కూడా ఏంటంటే లైట్ కలర్ ఉండాలి బ్యాక్గ్రౌండ్. సో మోస్ట్లీ అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. లుక్ స్ట్రైట్ ఎట్ ద కెమెరా విత్ ఏ రిలాక్స్డ్ ఫేస్. సో నీట్గా ఫోటో అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఫ్లాష్ ఎన్ష్యూర్ దెర్ ఈజ్ నో రెడ్ ఐ. సో ఒకవేళ మీరు ఫ్లాష్ యూజ్ చేస్తే దానిపైన రెడ్ ఐ మాత్రం రెడ్గా ఉండకూడదు అని చెప్తున్నారు. ఇవన్నీ సో డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేశారు. సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. సో ఇవన్నీ చక్కగా ఒకసారి క్లియర్గా చదవండి. ఫోటో అప్లోడెడ్ షుడ్ బి ఆఫ్ అప్రాక్సిమేట్ సైజ్ అండ్ క్లియర్లీ విజిబుల్. సో 20 నుంచి 50 KB మధ్యలోనే ఉండాలి. సో అది కూడా సరిగ్గా చూసుకోండి. సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ డైమెన్షన్స్ వచ్చేసి 140 into 60 పిక్సెల్స్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. అండ్ ఫైల్ టైప్ వచ్చేసి జేపీజీ కానీ జేపీఈజీ కానీ ఫార్మాట్లో ఉంటే సరిపోతుంది. డైమెన్షన్స్ వచ్చేసి 240 into 240 పిక్సెల్స్ అయితే ఉండాలి. అలాగే ఫైల్ సైజ్ 20 KB to 50 KB అయితే ఉండాలి. సో ఇవన్నీ ఏంటి అంటే మీరు ఒక ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసి ఈజీగా చేసేస్తారు. మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇవన్నీ మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటే. సో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు క్లియర్గా చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. సో అది స్కానింగ్ ద డాక్యుమెంట్స్. సో దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే మీరైతే ఫీ పేమెంట్ అయితే ఆన్లైన్లోనే చేయాలి. అండ్ ఇంకా ఏముంది, సర్టిఫికెట్స్ అన్నీ కూడా దానికి అటాచ్ చేసి పెట్టాలి, అప్లోడ్ చేసి పెట్టాలి. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇంకేమీ లేవు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 200 వేకెన్సీస్, అవి కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇదైతే చూసుకోండి మీరు, డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయనేది క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. సో అది కూడా చెక్ చేసుకోండి. సో మన ఆంధ్రప్రదేశ్లో 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని ఉన్నాయనేది క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఒకసారి అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. సో అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణ చూద్దాం ఇప్పుడు. సో తెలంగాణ వచ్చేసి చివరిలో ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 120 వేకెన్సీస్లో ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటి ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్కి వేరే స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే. ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నాయి దాని ప్రకారంగా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సొంత రాష్ట్రంలోనే కాకుండా వేరే స్టేట్స్లో కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
తప్పకుండా మన వీడియోని మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.